గణిత బోధనలో మెథడాలజీ అంటే ఏమిటి? బోధనా పద్ధతి. గణితాన్ని సులభంగా అర్థమయ్యేలా బోధించడం ఏ పద్ధతి లక్ష్యం? గణిత పద్ధతి. గణిత బోధనలో ఉపాధ్యాయుడు ఉపయోగించే ముఖ్యమైన సాధన ఏది? బ్లాక్ బోర్డ్. గణితంలో సంఖ్యల ఆధారంగా స గణితంలో సంఖ్యల అధ్యయనం ఏమిటి? అంకగణితం. విద్యార్థులలో ఆలోచనా శక్తిని పెంచేది ఏది? గణితం. గణిత బోధనలో లర్నింగ్ బై డూయింగ్ అంటే ఏమిటి? చేసి నేర్చుకోవడం. గణిత బోధనలో చార్టుల ఉపయోగం ఏమిటి? సులభంగా అర్థం చేయించడం. గణిత బోధనలో ప్రశ్నలు అడగటం వల్ల ఏమి పెరుగుతుంది? ఆలోచన. ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ ప్రధానంగా ఏ విషయానికి సంబంధించినది? సమస్య పరిష్కారం. గణిత బోధనలో విద్యార్థి పాత్ర ఏమిటి? చురుకుగా పాల్గొనడం. గణితంలో కూడికను ఏమంటారు? అడిషన్. గణిత బోధనలో ఉపకరణాల ఉపయోగం ఎందుకు అవసరం? స్పష్టత కోసం. డెమాన్స్ట్రేషన్ మెథడ్ అంటే ఏమిటి? చూపిస్తూ బోధించడం. గణితంలో తీసివేతను ఏమంటారు? సబ్స్ట్రాక్షన్. గణిత బోధనలో విద్యార్థుల ఆసక్తిని పెంచేది ఏది? క్రియాశీల బోధన. గణితంలో గుణాకారాన్ని ఏమంటారు? మల్టిప్లికేషన్స్. గణిత బోధనలో ఆటల ఉపయోగం ఎందుకు? ఆసక్తి పెంచడానికి. గణితంలో భాగాహారాన్ని ఏమంటారు? డివిజన్. గణిత బోధనలో ముఖ్య ఉద్దేశం ఏమిటి? తార్కిక ఆలోచన పెంపొందించడం. గణిత పద్ధతిలో విద్యార్థి నేర్చుకోవడం ఎలా జరుగుతుంది? అనుభవం ద్వారా. గణిత బోధనలో ఇండక్టివ్ మెథడ్ అంటే ఏమిటి? ప్రత్యేకం నుండి సాధారణానికి వెళ్ళడం. డిడక్టివ్ మెథడులో బోధన ఎలా జరుగుతుంది? సాధారణం నుండి ప్రత్యేకానికి. గణిత బోధనలో హ్యూరిస్టిక్ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు? ఆర్మ్స్ట్రాంగ్. లర్నింగ్ బై డూయింగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు? జాన్ డ్యూయి. గణిత బోధనలో ప్రాజెక్టు పద్ధతిని ప్రతిపాదించిన వారు ఎవరు? కిల్ ప్యాట్రిక్. గణితంలో తార్కిక ఆలోచనను పెంపొందించే విషయం ఏది? గణితం. నోన్ టు అన్నోన్ సూత్రం ఏ బోధనలో ఉపయోగిస్తారు? బోధనా సూత్రాలు. గణిత బోధనలో ఉపకరణాల ఉపయోగం ప్రధానంగా ఎందుకు? స్పష్టత కోసం. సింపుల్ టు కాంప్లెక్స్ సూత్రం అర్థం ఏమిటి? సులభం నుండి కఠినానికి. గణితంలో విద్యార్థి చురుకైన పాత్ర పోషించే పద్ధతి యాక్టివిటీ మెథడ్. గణిత బోధనలో బ్లాక్ బోర్డ్ ఉపయోగం స్పష్టంగా చూపించడానికి. అనలైసిస్ మెథడ్లో ఏమి చేస్తారు? భాగాలుగా విడదీయడం. సింథసిస్ మెథడ్ అంటే ఏమిటి? కలిపి నిర్మించడం. గణిత బోధనలో అత్యంత ముఖ్యమైన బోధనా సూత్రం ఏది? తెలిసినది నుండి తెలియనిదికి. గణితంలో డ్రిల్ మెథడ్ ప్రధానంగా దేనికి ఉపయోగపడుతుంది? అభ్యాసానికి. విద్యార్థులలో సమస్య పరిష్కార నైపుణ్యాన్ని పెంపొందించేది ఏది? ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. గణిత బోధనలో ఆబ్జెక్టివ్ అంటే ఏమిటి? లక్ష్యం. గణితంలో సూత్రాలను ఉపయోగించి సమస్యలను పరిష్కరించడం ఏ పద్ధతి? డిడక్టివ్ మెథడ్. గణిత బోధనలో విద్యార్థి ఆసక్తిని పెంచడానికి ఉపయోగపడేది ఏది? టీచింగ్ ఎయిడ్స్. పోటీ పరీక్షలలో గణిత పద్ధతి ప్రశ్నలు ఎక్కువగా ఏ అంశంపై ఉంటాయి? బోధనా పద్ధతులు మరియు సూత్రాలు. గణిత బోధనలో మ్యాక్సిమం ఆఫ్ టీచింగ్కు చెందినది ఏది? నోన్ టు అన్నోన్, ఈజీ టు డిఫికల్ట్, కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ బోధనా సూత్రం అర్థం ఏమిటి? వాస్తవ వస్తువుల నుండి భావాలకు. ఇండక్టివ్ పద్ధతిలో చివరగా ఏమి పొందుతారు? సూత్రం. డిడక్టివ్ పద్ధతిలో మొదట ఏమి చెబుతారు? నియమం లేదా సూత్రం. గణిత బోధనలో హ్యూరిస్టిక్ పద్ధతి ప్రధాన ఉద్దేశం ఏమిటి? విద్యార్థి స్వయంగా కనుగొనడం. ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్లో మొదటి దశ ఏది? సమస్యను అర్థం చేసుకోవడం. పోల్యా ప్రకారం సమస్య పరిష్కార దశలు ఎన్ని? 4. కింది వాటిలో గణిత బోధనకు అత్యంత అనుకూలమైన ఉపకరణం ఏది? ఫ్లాష్ బోర్డ్, గణిత కిట్, చార్టులు. డ్రిల్ అండ్ ప్రాక్టీస్ పద్ధతి ముఖ్యంగా దేనిని పెంచుతుంది? నైపుణ్యం మరియు వేగం. గణిత బోధనలో డయాగ్నోస్టిక్ టెస్ట్ ఉపయోగం ఏమిటి? లోపాలను గుర్తించడం. రెమీడియల్ టీచింగ్ అంటే ఏమిటి? బలహీనతలను సరిచేయడం. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ ఎప్పుడు నిర్వహిస్తారు? బోధన జరుగుతున్న సమయంలో. గణితంలో సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ ఎప్పుడు నిర్వహిస్తారు? బోధన పూర్తయ్యాక. మైక్రో టీచింగ్లో ప్రధానంగా దేనిపై దృష్టి పెడతారు? మొత్తం సిలబస్. రీఇన్ఫోర్స్మెంట్ అంటే ఏమిటి? ప్రోత్సహించడం. గణిత బోధనలో బ్లాక్ బోర్డ్ సమ్మరీ ఎందుకు వ్రాస్తారు?
ముఖ్యాంశాలు గుర్తుంచుకోవడానికి. ప్రోగ్రామ్డ్ లెర్నింగ్లో ప్రధాన లక్షణం ఏది? స్వయంగా నేర్చుకోవడం. గణిత బోధనలో టీమ్ టీచింగ్ అంటే ఏమిటి? ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ ఉపాధ్యాయులు కలిసి బోధించడం. బ్లూమ్స్ టాక్సానమీలో జ్ఞానాత్మక రంగానికి చెందినది ఏది? నాలెడ్జ్. గణిత బోధనలో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ప్రధాన ప్రయోజనం త్వరగా మూల్యాంకనం చేయడం.